అందరు గట్టిగా చెప్పండి, ఒక చేయి పైకి ఎత్తండి. వాక్యము అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వాక్యం అని. నన్ను నా బ్రతుకును మహిమ కలిగిన దేహముగా మార్చేది వాక్యము. ఆమేన్. రెండవ విలువైన మాట జ్ఞాపకం చేస్తా, ప్రార్థన. సింపుల్ విషయాలు, పెద్ద కష్టమైన విషయాలు ఏం కాదు. చెప్పే విషయాలు 1-2 విషయాలైనా మీకు చక్కగా అర్థమవుతే మీ సంఘాల్లో మండుచున్న వారుగా మీరు నిలబడాలి. మీ సంఘాల్లో ప్రకాశించుచున్న దీపాలుగా మీరు మార్చబడాలి. ఆమేన్. మీ సేవకులకు కుడి భుజంగా మీరు మార్చబడాలి. మీ సేవలో మీరు పునాదులుగా మార్చబడాలి. సహకరించే సహకారులుగా మీరు నిలబడాలి. ఆమేన్. ఆమేన్. సో మొట్టమొదటి వాక్యము నీ హృదయంలో మండుతూ ఉండాలి. అది నిన్ను, నీ దేహాన్ని దేవునికి మహిమకరంగా మారుస్తుంది. రెండవ విలువైన మాట ఏంటంటే ప్రార్థన. ఏంటి చెప్పండి అందరు గట్టిగా? ప్రార్థన. ఈ రోజుల్లో మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే అందరు చేతుతారు కదా, అందరు చేతుతారు. నేను ప్రార్థన చేస్తానండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం 2 సార్లు 3 సార్లు, లేవగానే మంచం దిగగానే ఒక చిన్న ప్రార్థన, మళ్ళీ మంచం ఎక్కేటప్పుడు ఒక చిన్న ప్రార్థన, పిల్లలైతే ఇంకో 2 ప్రార్థనలు ఎక్స్ట్రా, బడికి వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన, బడి నుంచి వచ్చేటప్పుడు ఒక ప్రార్థన, ఇంకొక 2 ప్రార్థనలు ఎక్స్ట్రా, అన్నం తినేటప్పుడు ఒక ప్రార్థన, పొద్దున మధ్యాహ్నం 3 ప్రార్థనలు ఎక్స్ట్రా కదా కదా. ఒకరోజు మా పిల్లోని అడిగా, మా చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నారా నువ్వు రోజు? అన్న రోజుకి 8 సార్లు 7 సార్లు చేస్తున్నాను. బాబు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడెప్పుడు చేస్తున్నారంటే మంచం నుంచి లేవగానే ప్రార్థన అన్న, టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన అన్న, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన అన్న, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ప్రార్థన అన్న, స్కూల్ నుంచి రాగానే ప్రార్థన అన్న, మళ్ళీ డిన్నర్ చేసేటప్పుడు ప్రార్థన అన్న, మళ్ళీ పడుకునేటప్పుడు ఒక ప్రార్థన అన్న. ఊరి భలేరా 7-8 ప్రార్థన లెక్క మామూలుగా లేదురా, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావురా, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలిరా అన్న. ఇంకెప్పుడు చేయాలో నా ప్రార్థన అంటే ఏమీ లేనప్పుడు, ఉట్టిగానే ఖాళీగా ఉన్నప్పుడు కూడా కూర్చొని ఒక పావుగంట అర్ధగంట, యేసయ్యా నీకు వందనాలని చెప్పు, చాలా నాకు అంతకంటే ఎక్కువ ఒక్కర్లేదురా. యేసయ్యా నీకు వందనాలయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ప్రభువుని స్తుతించడం చాలు. ప్రార్థన చేయరా, చిన్న ప్రార్థన చేయరా చాలు. యేసయ్యా అని అంతే చాలు. ప్రార్థన ఎంత గొప్ప